అనగనగా ఒక అడవిలో ఒక పులిరాజు ఉండేవాడు. అతనికి చాలా కాలం నుండి మేత దొరకడం లేదు. అంతలో అనుకోకుండా ఒక ఆవు అటువైపు మేత మేసుకుంటూ వచ్చినది. ఆ ఆవుకు అటువైపు చూడగానే మంచి పచ్చటి పచ్చిక బయలు కనిపించి, ఆహా, ఈ రోజు నా పంట పండినది అనుకుని ఆ ఆవు త్వరగా వెళ్ళి ఆ పచ్చటి గడ్డిని మేస్తూ ఉండగా ఈ పులిరాజు గుహలో నుంచి ఆ ఆవును చూశాడు. అంతలోనే ఒక్క ఉదుటున ఆ ఆవు ముందు దునికి, నిన్ను ఈరోజు చంపి నేను తినేదను, నాకు చాలా ఆకలిగా ఉంది అని ఆ పులిరాజు ఆవు పైకి లంఘిస్తూ ఉండగా ఆ ఆవు ఒకసారిగా, పులిరాజా ఆగు, ఆగు పులిరాజా ఆగు, నాకు ఒక బిడ్డ ఉన్నది, నా బిడ్డ నా రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకసారి నేను నా బిడ్డ దగ్గరికి వెళ్ళి పాలిచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి మళ్ళీ తిరిగి వచ్చేదను, నా మాట నమ్ము అని చాలా ప్రాధేయపడసాగినది. అందుకు ఆ పులిరాజు నేనేమన్నా నిన్ను నమ్మడానికి, నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటేవా? నేను అసలే మృగరాజుని, నిన్ను ఈరోజు వదలకుండా వదిలిపెట్టాను అని, నిన్ను చంపకుండా వదిలిపెట్టాను అని ఆ పులిరాజు ముందుకు దూకపోగా, ఆగు పులిరాజా ఆగు, దయచేసి నా మాట నమ్మ, ఒక్కసారి నా మాట విను, నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాను తప్పనిసరిగా అని చెప్పగా, నిన్ను నమ్మడానికి నాకంత నమ్మకం ఏమిటి? నీ నమ్మకంతో నాకు పని ఏమిటి? నిన్ను నేను నమ్మను, నిన్ను వధించేదను అని ఆ పులిరాజు గాండ్రిస్తూ ఉన్నాడు. అందుకు ఆవు చాలా ప్రాధేయపడుతూ, పులిరాజా ఒక్కసారి వెళ్ళి వచ్చేదాన్ని, దయచేసి నా మాట విను అని చెప్పగా, నేను నిన్ను నమ్మను, నాకు నమ్మడానికి అవకాశం లేదు, కావున నిన్ను వధించి తీరుతాను అని ఆ పులిరాజు ఒక మాట చెప్తా విను పులిరాజా. మా ఇంటి యజమాని ఇంటి ముందు ఒక కథ జరుగుతున్నది. ఆ కథను నేను ఆలకించి వింటున్నాను. అది ఏమిటంటే, ఆంజనేయ స్వామికి శ్రీరామునికి యుద్ధ సమయం. ఆ యుద్ధ సమయంలో శ్రీరాముడు, ఆంజనేయ, యయాతిని వదిలిపెట్టు, లేకున్నా యుద్ధము చేయి అని ఆంజనేయ స్వామిని హెచ్చరించసాగాడు. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి, స్వామి, ఆడి తప్పుట కంటే అహము లేదనే కదా సర్వమిచ్చెను హరిచంద్రనుపతి, పలికి బొంకుట మహా పాపమనే కదా పాతాళమునకేగే బలి విభుండు అని ఆంజనేయ స్వామి శ్రీరామునితో ప్రాధేయపడసాగినాడు. ఆ కథ నేను విన్నాను, కావున నా మీద నమ్మకం ఉంచి నన్ను ఒకసారి వదిలిపెట్టు, నేను నా బిడ్డకు పాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చేదను అని ఆ ఆవు ప్రాధేయపడసాగినది. అప్పుడు ఆ పులిరాజుకు కొంత దయ కలిగి, సరే నిన్ను వదిలిపెడుతున్నాను, నీవు వెళ్ళి నీ బిడ్డకు పాలిచ్చి వెంటనే తిరిగిరా, లేకున్నచో నిన్ను నీ బిడ్డను వధించి తీరుతాను అని ఆ పులిరాజు ఆవును హెచ్చరించాడు. అందుకు ఆవు కృతజ్ఞత, సరే ప్రభు అని చెప్పని ఆ ఆవు సంతోషంగా వెనుదిరిగి టకటక ఆ ఆవు దూడ దగ్గరికి వెళ్ళింది. ఆ దూడకు పాలిచ్చి, బిడ్డ, నీవు ఎవరితో గొడవ పడకు, నీవు ఎవరి జోలికి వెళ్ళకు, మంచిగా ఉండు, పెట్టిన ఆహారం తిను, యజమానికి కృతజ్ఞత చూపు, అలాగే నీ తోటి వారితో కలిసిమెలిసి ఉండు, నేను మళ్ళీ తిరిగి వస్తానో రానో నాకే తెలియదు అని ఆ ఆవు దుఃఖిస్తూ పాపం ఆ లేగదూడకు చెప్పసాగింది. ఆ దూడకు పాలు ఇచ్చి ఆ ఆవు వెంటనే ఇచ్చిన మాట ప్రకారం వెనుదిరిగి ఆ పులిరాజు దగ్గరికి వచ్చినది. ఇంతలో ఆ పులిరాజు, నేను ఈ ఆవును ఎందుకు నమ్మాను, ఇది మళ్ళీ తిరిగి వస్తారా రాదా, అసలే నాకు ఆకలిగా ఉంది,
అని మదన పడసాగింది. ఇంతలో ఆ ఆవు పులిరాజు వద్దకు వచ్చి, పులిరాజా, నేను వచ్చాను, నన్ను ఆహారంగా స్వీకరించు అని ప్రాధేయపడినది. అందుకు ఆ పులిరాజు ఒకసారి ఆలోచించి, చూడు, నీ నీతి, నీ నిజాయితీ మాట నాకు చాలా బాగా నచ్చినది. కావున నిన్ను నేను ఆరగించలేను. ఒకవేళ నేను నిన్ను ఆరగించినచో ఆ పాపము నాకు బాగా తల్లు. కావున నేను నిన్ను ఆరగించలేను. నువ్వు వెంటనే తిరిగి నీ బిడ్డ దగ్గరికి వెళ్ళిపోవని ఆ పులిరాజు ఆవుతో అన్నది. అందుకు ఆవు, లేదు పులిరాజా, నేను ఇచ్చిన మాట ప్రకారం వచ్చాను, నీవు నన్ను ఆరగించు అని ప్రాధేయపడసాగింది. అందుకు ఆ పులిరాజు, లేదు లేదు, నేను నిన్ను ఆరగించాను, నీవు నీ బిడ్డ దగ్గరికి సంతోషంగా తిరిగి వెళ్ళు అని పంపినది. అందుకు ఆ ఆవు కృతజ్ఞతలను చెప్పుతూ వెంటనే వెనుదిరిగి పరుగు పరుగున ఆ దూడ దగ్గరికి చేరి మళ్ళీ పాలు ఇవ్వసాగినది. దీన్ని, ఈ చిన్న కథను ప్రారంభించిన నాకు మీరు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని నా యొక్క మనవి. జై హింద్.